నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు. కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సింగరేణి ఆసుపత్రిలో ర్యాగింగ్ ఫ్రీ చేయడమే లక్ష్యం. రామగుండం సిపి అంబర్ కిషోర్జా వెల్లడి. సింగరేణి పరిరక్షణకై ఉద్యమంలో కలిసి రండి. గుర్తింపు ప్రాథమిక సంఘాలకు కార్మిక సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్, సమంత, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. ముందుగా సంస్థ జెండాను ఆవిష్కరించిన ఈడీ అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు 48వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అధికారుల, ఉద్యోగుల సమిష్టి కృషితో దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రూపాంతరం చెందుతుందని ఈడీ తెలిపారు. 48th raising day of NTPC Ramagundam here in Ramagundam premises, and on this occasion I like to congratulate and thank all the associated people related to NTPC Ramagundam. And here Ramagundam is a very flagship station in NTPC and in India also, because we have a tremendous strong system, and this power plant relentlessly generating, and presently due to the energy transition we are taking various steps in Ramagundam. 100 megawatt hour battery energy storage system is going to come. That will be, future ready for energy transition. And carbonated brick plants also will be coming for the environment purpose. And another in Telangana, 800 megawatt 3 units we have planned, and we have already received the environment clearance. And apart from this, we are working towards the society also. We have taken many projects through district collector and many other through our local representative also. That will be implemented very shortly. All are under the approval process. And recently for Sishu Mandir Godavari Khani also for renovation, that has been granted, and we'll start the work very soon. So thank you very much, and we like to thank everyone on this occasion. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు మనమంతా కలిసి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా మనమంతా కలిసి పనిచేయాలని అన్నారు. పిల్లల హాజరు, పాఠశాలలో నాణ్యమైన బోధన, ఆంగ్ల బోధన, కెరియర్ గైడెన్స్ వంటి వివిధ అంశాలతో విద్యార్థులకు తోడుగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. మన దగ్గర ఉన్న పిల్లలు ఇంటికి వెళ్ళాక చాలా తక్కువ మంది హోంవర్క్ చేస్తున్నారు, లేకపోతే కూర్చొని చదువుతున్నారు. అక్కడ డిఫరెన్స్ అనేది అక్కడ వస్తుంది అనమాట. అదే 1 hour టీచర్ ఏం చేయాలి మొత్తం స్పెసిఫిక్గా మీకు వర్క్ బుక్ ఇచ్చారు పిల్లలకి, లేకపోతే స్కూల్లో ఏం హోంవర్క్ చేయాలో మొత్తం కూడా స్పెసిఫిక్గా చెప్పి పెట్టారు. బట్ మన ఇంట్లో కూర్చొని చదివించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. మీరు పొలాలకు వెళ్తారు, లేకపోతే మిగతా పనుల్లో బిజీ ఉంటారు. బట్ ఇది ఒకటి కొంత కంపల్సరీగా ఇక్కడ
ఇక్కడ వచ్చిన పేరెంట్సే కానీ మిగతా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక్కటి మీరు కంపల్సరీగా చెప్పండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ టీచర్స్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఏ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ఒకసారి చేపిస్తే మిగతా మొత్తం మేము చూసుకుంటాం. వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ మంచి ర్యాంక్ రావాలి అది మొత్తం మేము చూసుకుంటాము. అది దానికి ఎంత ఎఫర్ట్ కావాలన్నా కానీ మేము పెడతాం అన్నమాట. సో ఇది ఒకటి మా సైడ్ నుంచి పేరెంట్స్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందాక స్ట్రెంగ్త్ అన్నారు కదా, స్ట్రెంగ్త్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం వెంటనే ఈరోజు మీటింగ్ కట్టే కూడా రేపు స్ట్రెంగ్త్ వచ్చిందనుకో పేరెంట్స్ కాన్ఫిడెన్స్ వస్తే ఈ స్కూల్లో చదివిస్తే పిల్లలకి పేరెంట్స్ వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు 75 మెంబర్స్ అయినా ఈసారి కూడా మీరు చూసినట్టయితే 75 మెంబర్స్ పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బెటర్గా అయిందనమాట. ఇన్ఫాక్ట్ ఈ స్కూల్లో జరిగిన ప్రతి స్వాతిలో ఇష్యూ ముందు పిల్లలకి ఇష్యూలు ఉండేవి కదా, చెప్పులు వేసుకొని అడుగుతుందో నడుచుకుంటారు. మేము అనుకున్నాం మన దగ్గర పిల్లలు ఎందుకు రాకూడదు అన్నట్టు ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేట్లో ఎక్కడ లేకుండా మనమే 6th నుంచి 10th వరకు పిల్లలందరికీ షూస్ ఒక వైద్య విద్యార్థులు ర్యాగింగ్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈ మేరకు రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని, తద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కళాశాలలో మొదటి నుండి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి సింగరేణి మెడికల్ కళాశాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనలు భయాలు లేకుండా యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్తో పాటు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే తామే పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. గోదావరి ఖనికి వచ్చాము. ప్రిన్సిపల్ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ గారు, మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈరోజు స్టూడెంట్కి ఏ విధంగా డ్రగ్స్తో దూరంగా ఉండాలి, సైబర్ క్రైమ్తో సేవ్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ స్టెప్స్లో మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఈ క్యాంపస్కి ర్యాగింగ్ ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీగా చేసి ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ 3 అంశాల మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట, ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, మళ్ళీ డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రాము, ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము. దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాలా ఇన్ కోఆర్డినేషన్ విత్ సిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి. అంటే నేను దాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి 14వ రోజు, నవంబర్ 14 రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము. ముఖ్యంగా 3 ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్. ఒకటి ర్యాగింగ్ గురించి. ర్యాగింగ్ వల్ల చాలా స్టూడెంట్స్, ఎందుకంటే దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, లోకల్ కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్ ఆల్ ఇండియా కోటాల నుంచి లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్, బీహార్ నుంచి అందరూ కూడా చదువుకోవడానికి వస్తారు. సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది, ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది. సో వాళ్ళ భయం పోగొట్టడానికే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు, మీకు సేఫ్టీ ఉంటుంది. మేము అందుగురించే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అంటే మేము ఇట్ సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్. సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ర్యాగింగ్ నుంచి. సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను, ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది, అదర్ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి. సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో. బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు. ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు. సిమ్స్ రామగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేశాము. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు, ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏమేమి శిక్షలు ఉంటాయి అవి కూడా చెప్పారు. తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో, మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో, ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో. యాక్చువల్లీ డాక్టర్సే
ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో విద్యావంతులైన యువత నిరుద్యోగం సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన నాయకుడు రావుల మధు మాట్లాడుతూ ఎన్టీపీసీ విస్తరణ భూసేకరణ పునరావాస హామీల పేరుతో సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రభావిత కుటుంబాల యువతకు న్యాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రభావిత గ్రామాల వారికి ప్రాధాన్యత, హక్కులు, స్థానికులకు ఉద్యోగాలు, సాంకేతికత కోర్సుల్లో శిక్షణలు, కాంట్రాక్టులో స్థానికులకు అవకాశాలు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. ముందుగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు అందరికీ నమస్కారం. నా పేరు రావుల మధు, జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షుని. ఈరోజు మా మిత్రుడు ఎలకల్పల్లి గ్రామ యువత, మా జనసేన పార్టీ నాయకుల్ని ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికని మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ యాష్ పాండ్ దగ్గరికి తీసుకొచ్చి వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించడం జరిగింది. ఈ యాష్ పాండ్ ఎన్టీపీసీ 3x800 మెగావాట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇది రీసెంట్గా దీన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. అంతకుముందు కుందనపల్లి గ్రామంలో ఉండేది. అది కాకుండా ఎక్స్ట్రా ఇక్కడ కొత్తగా నిర్మించడం స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఈ యాష్ పాండ్ రావడం వల్ల వీళ్ళకు పొల్యూషన్ ఎక్కువ అయింది. ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది కాకుండా వీళ్ళకు ఇచ్చిన హామీ ఏంటంటే ఎన్టీపీసీ ఈ ఎక్స్పాన్షన్లో ఏదైతే ఈ యాష్ పాండ్ నిర్మిస్తున్న యాష్ పాండ్ దగ్గరకు వస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, యాష్ పాండ్ దగ్గర జరగాల్సిన కూలి పనులే కావచ్చు, లేకపోతే స్ప్రింక్లర్ వర్క్లే కావచ్చు, కాంట్రాక్ట్లే కావచ్చు, అవన్నీ మీ గ్రామానికి సంబంధించిన వారికి, భూ నిర్వాసితులకు, మీ గ్రామ యువతకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని వడ్లకుండ రవీందర్ గారు ప్రజాసేకరణ జరిగిన రోజు అధికారులకు, కలెక్టర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని తెలియజేయడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యం కానీ, ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ఎలాంటి దాని మీద స్పందించి వీళ్ళకు న్యాయం చేయకుండా వీళ్ళను గాలికి వదిలేసారు. వీళ్ళకు సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ విషయాలన్నీ ఈరోజు రవీందర్ గారు మాకు చెప్తుంటే చాలా బాధేసింది. వీళ్ళను ఇలా వదిలేయడం మంచిది కాదు. ఆల్రెడీ ఈ సమస్య కలెక్టర్ దృష్టిలో ఉంది. కలెక్టర్ దగ్గర టేబుల్ మీద అన్ని ఫైల్స్ ఉన్నాయి, కానీ పట్టించుకోవడం లేదు. సో వెంటనే మేము జనసేన పార్టీ తరఫున ఏం కోరుకునేది ఏంటంటే, ఎలకల్పల్లి గ్రామంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి వారికి ఈ జరిగే కాంట్రాక్ట్ ఉద్యోగాలే కావచ్చు, లేకపోతే నెక్స్ట్ కొత్త ప్లాంట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్లో అందరికీ లొకేషన్ జాబులు ఇవ్వాలి. లొకేషన్ జాబులన్నీ ఇతర ఊరు వాళ్ళకు, గ్రామాలు కూడా కాదు, వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టర్లు డబ్బులకు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకొని అమ్ముకుంటున్నారు. అది ఈ గ్రామ యువతకి ఇవ్వాల్సిన జాబులు ఏవైతే ఉన్నాయో అవిటిని ఇతర గ్రామాల వాళ్ళకు, ఇతర ఊరు వాళ్ళకు అమ్మేసుకొని వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. సో దీనిపైన వెంటనే అట్లాంటి కాంట్రాక్టుల పైన చర్యలు తీసుకొని ఇలాంటి యువతకు ఉపాధి హామీ వెంటనే కల్పించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ యొక్క గెలుపును పురస్కరించుకొని ఈరోజు గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై మాట్లాడిన నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అతనికి. మరి ఏదైతే ఎన్నికల్లో నిరంతరం మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా కూడా కూడగట్టుకొని మరి నవీన్ యాదవ్ గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నదో అవి ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. దానిలో భాగంగా భారీ మెజారిటీతో దాదాపుగా 25,000 మేరతో గెలవడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన అటువంటి తన ఎలక్షన్ సైతం కూడా అంత దిగలే రాజ్ ఠాకూర్. మరి రాజ్ ఠాకూర్ నిరంతరం దాదాపుగా 20-25 రోజులు కష్టపడి తనకు అప్పచెప్పిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించి శ్రీధరబాబు సహకారంతో, రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు మా ఎమ్మెల్యే గారికి మా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా కార్పొరేషన్ కైవసం చేసుకుని, జడ్పీ చైర్మన్ కైవసం చేసుకొని, మరి ఎందుకంటే కైవసం చేసుకుంటారు, ఎందుకంటే ప్రజాపాలన అందించేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి
కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారని చెప్పి మరొక్కసారి నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో మరి భారీ విజయంతో ఘన విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజల పక్షాన, అందరి పక్షాన మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అమలవుతున్నటువంటి 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మరి ముందుకు వెళ్తా ఉన్నది. ఈరోజు ప్రజలు కూడా ప్రతిపక్షాలకు మరి చెంప చెల్లుమనే విధంగా ఈరోజు 24,658 ఓట్లతోని మరి నవీన్ యాదవ్కు ఘనమైన మెజారిటీ ఇచ్చి మరి జూబ్లీ హిల్స్లో మరి విజయ కేంద్రం ఎగరవేయడానికి వారి ప్రజలు ముందు ఉండి నడిపించడం జరిగింది. మరి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మా యువ డైనమిక్ లీడర్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేపొద్దున జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా ముందుండి పనిచేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ యొక్క ముఖ్య అతిథులు పొంతల రాజశేఖర్ గారిని మాట్లాడుతూ కోరుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా సింగరేణి మునగాడుకు ప్రమాదం ముంచుకొస్తోందని, కొత్త బావులకు అనుమతించకపోవడం, ఉన్న బావులను అమ్మకాలను పెట్టడంతో 42,000 మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఆగమి గోచరంగా తయారైందని, ఇలాంటి స్థితిలో సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులు, సౌకర్యాల బావులలో రక్షణ లాంటి చర్యలేవి చేపట్టకుండా కార్మికులపై స్వారీ చేస్తుందని, ఇలాంటి దశలో చారిత్రక సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలపై ఉందని, దీనిని గుర్తించి సింగరేణిలో గుర్తింపు సంఘం, ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘం, ఏఎన్టీసీలు ఐక్య ఉద్యమంలోకి ముందుకు రావాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు టి శ్రీనివాస్, రియాజ్ అహ్మద్, మాదాసు రామ్మూర్తి, నేరుటి రాజయ్య, కె విశ్వనాథ్, మణిరం సింగ్ పోచమల్లు విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఒక 7-8 సంఘాలు ఇవాళ కూర్చోవడం జరిగింది. ఈ సింగరేణిలో కొత్త బావులను తవ్వాలని, ఓపెన్ కాస్ట్లను మానివేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఉండాలని అనేక సమస్యలపైన ఇవాళ కార్మిక వర్గం సతమతమవుతారు. కాబట్టి దానికి ఆ కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ అన్ని కార్మిక సంఘాలు కూర్చుండి ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయంలో అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, ఈ కార్మిక సంఘాలు, అదేవిధంగా సిఐటియు అందరూ కూడా ఇందులో కలిసి మనం ఐక్యంగా పోరాడితేనే ఇవాళ సింగరేణి మనుగడ ఉంటుంది, సింగరేణి పేరు ఉంటుంది. కానీ బావులు మాత్రం ఇక్కడ ఈ కార్మికులకు, కార్మిక పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండవు. కనుక మనం ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ఈ సింగరేణిని రక్షించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు, సింగరేణి సంస్థ పరిరక్షణకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే ఉమ్మడి పోరాటాలే శరణ్యం. ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కుల రక్షణ కానీ లేదా కొత్త హక్కుల సాధన కానీ సింగరేణి పరిశ్రమ రక్షణ కానీ సాధ్యమనే దాని విషయంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నది. ఆ దిశగా కలిసి వచ్చే ఒకటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు పోదామని ఐఎఫ్టీ చేసినటువంటి ప్రతిపాదనను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది 2వ మీటింగ్ జరిగింది. ఇప్పటి ఈ 2వ సమావేశాన్ని కూడా ఇవాళ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హాజరు కాకపోవడం అది విచారకరం. ఇప్పటికైనా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు గెలిచిన సంఘంగా లేదా ప్రాతినిధ్య సంఘంగా ఏఐటీసీ, ఐఎన్టీసీలు ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మన మధ్య రాజకీయంగా పోరాటే విధానాల్లో అనేక వైరుధ్యాలు ఉండవచ్చు కాక, కానీ ఈ సింగరేణి ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు కార్మికులు ఉంటారు. ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ సింగరేణి అనేది ఒక
బంగారం లాంటిది లేదా వజ్రం లాంటిది, వాళ్ళు ఉపాధిని ఇస్తున్నది. సింగరేణిలో పాత ప్రాజెక్టులన్నీ కూడా మూతబడి కొత్త ప్రాజెక్టులు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. తద్వారా సింగరేణిలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో మైన్స్ క్లోజ్ అయ్యి వాళ్ళ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉందని వాళ్ళ మేనేజ్మెంటే బాహటంగా ప్రకటిస్తాం. కొత్త ప్రాజెక్టులు తీయకుండా ఎవరు ఆపారు ఇప్పటిదాకా? అదేవిధంగా వాళ్ళు సింగరేణిలో దీర్ఘకాలికంగా గత ప్రభుత్వాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కాలేదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అట్లే ఉన్నాయి, పరిష్కారం కాలేదు. అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళ ఆ సంఘాల వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని మేము 25 అక్టోబర్లో ఇక్కడే గోదావరికంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 9 సంఘాలు కలిసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా మీరు కలిసి రండి, సమస్యలు పరిష్కారం కావట్లేదు, ప్రభుత్వాలు వింటలేదు, మిమ్మల్ని కూడా దేకటం లేదు, అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మనం ఐక్యోద్యమాలు చేస్తామని మనం మీ లెటర్ రాసాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. డయాబెటిక్ ఉన్నవారు భయపడాల్సిన పని లేదని, డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే చాలని మెడికవర్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ, క్రిటికల్ కేర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ భారతదేశంలో 6గురిలో ఒకరికి షుగర్ ఉన్న వారు ఉంటున్నారని, అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని, అజాగ్రత్త వహించి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, షుగర్ ఉంటే భయపడే అవసరం ఏం లేదు. ఎక్కడో గొప్ప అవసరం ఏం లేదండి. అంటే ఏదో ఆయుర్వేదిక్ మందులో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అట్లాంటి మందులు పనిచేస్తాయా, మెంతులు పనిచేస్తాయా అంతా మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ స్టెప్స్, క్వాంటిటీ తక్కువ చేసుకోవడం, కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ చేసుకోవడం, టైంకి ఎక్సర్సైజ్ చేయడం, వారంలో 5 రోజులు 3 కరెక్ట్గా టైంకి గోళీలు వేసుకోవడం, రెగ్యులర్గా డాక్టర్ని కలవడం, ఇంతకు మించి ఏం అవసరం లేదు. దీంతో మనకు 70 to 80% ఆఫ్ ద టైం కాంప్లికేషన్స్ అయిపోతాయి. థ్యాంక్ యూ. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొని అందరినీ అలరించారు. అదేవిధంగా ఈరోజు జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు పాఠశాల బృందం మరియు ప్రిన్సిపల్ పి సదానందం గారు ధన్యవాదాలు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రకటించారు. Good morning everyone. My name is Harshavardhan. I wish the happy Children's Day. Today I am playing engineer. Jai Hind, Jai Bharat. Rita from 6th B standard. I am engineer. KV engineer helps build the roads, bridges and parks. We also play every day. Thank you. Enjoy with your games. Good morning to everyone. Myself A. Bhavan from 10th A. Today my role is Durga Devi. Durga Devi Shakti ki Pariroopam. నేను దుర్గాదేవిని. ప్రధాన హిందూ దేవత. నన్ను శక్తి లేదా దేవి అని కూడా పిలుస్తారు. నేను మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించాను. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. త్రిమూర్తుల వల్ల కమాన్పూర్ మండలంలోని గుండారం రాజేంద్రనగర్కు చెందిన బోయపోతుల కుమార్, జూలపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల నరేందర్లు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలకు సుందరం ఫౌండేషన్ ఫౌండర్ మాజీ ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి శుక్రవారం 25 కేజీల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో సుందరం ఫౌండేషన్ సెక్రటరీ చిప్పకుర్తి అరవింద్, కుక్క వరప్రసాద్, కురిమిల్ల ప్రశాంత్, జంగిలి అంజన్న, చొప్పరి సంతోష్, కల్లెపల్లి నరసింహం, ఇరుగురాల పోషం, నర్సయ్య, ఓదెలు, మదనయ్య, రేణికుంట్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
అంతర్గా మండలంలో గల ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగిన పీటీఎం కార్యక్రమంలో వృత్తి విద్యార్థులకు వొకేషనల్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని విద్యార్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సదానందం తెలిపారు. ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికేట్ అందజేశారు. ప్రిన్సిపల్ సదానందం మాట్లాడుతూ మన ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నామని, అందులో హెల్త్ కేర్, మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో 17 మంది విద్యార్థులను గోదావరి కనిలోని ఓయానిస్ కంప్యూటర్స్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శిక్షణ ఇచ్చామన్నారు. రామగుండం అక్బర్ నగర్లోని లిటిల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కరెస్పాండెంట్ నాగరాజ్ సార్, హెడ్ మాస్టర్ సమ్మేరు సార్ మరియు సలీం సార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో సంబరాలు. బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక సంజయ్ గాంధీ నగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్లో ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులంతా తమ ఆటపాటలతో, నృత్యాలతో అందరినీ అలరించి ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, వైస్ ప్రిన్సిపల్ రవివర్మ గారు, కోఆర్డినేటర్ శ్రావణి గారు, అకౌంటెంట్ కిషోర్ గారు, ఏఓ సందీప్ గారు మరియు ఉపాధ్యాయులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు. కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సింగరేణి ఆసుపత్రిలో ర్యాగింగ్ ఫ్రీ చేయడమే లక్ష్యం, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడి. సింగరేణి పరిరక్షణకై ఉద్యమంలో కలిసి రండి, గుర్తింపు ప్రాథమిక సంఘాలకు కార్మిక సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.